AM1 న్యూస్. విద్యుత్ శాఖలో ఆర్టిజన్ అన్మడ్ కార్మికులు కన్వర్షన్ మరియు ఎక్సిస్టింగ్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీవీఏఈ జేఏసీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు వరంగల్ ట్రాన్స్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ట్రాన్స్ రాష్ట్ర కన్వీనర్ కందికొండ వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేవీ జాన్సన్ హాజరై కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు యూనియన్లు ఎప్పుడు ముందుంటాయని తెలిపారు. టీఆర్వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికులు కన్వర్షన్ కు అర్హులని యాజమాన్యం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ ట్రాన్స్కో అధ్యక్షులు సంపత్రావు కార్మికులను ఇంజనీర్లు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి, కన్వీనర్ సింగిరెడ్డి చంద్రారెడ్డి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే 7వ తేదీన SBDCL కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుల్యాల రాజ్రెడ్డి, చంద్రసింగ్, వెంకన్న నాయక్, సికిందర్, భరత్, శ్రీనాథ్, ఐలయ్య, రాజన్న, సునీల్, జనార్దన్, జయచందర్, సృజన్, రాజేష్ నాయక్, రంగారావు, శ్రీకాంత్, రమేష్, రవి, రజనీకాంత్, బాలాజీ, రాజక్, రవీందర్, శ్రీనివాస్, శ్రీలక్ష్మి, కళ్యాణి, జ్యోతి, ఇందిరా, అరవింద్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. కోరిక న్యాయమైన కోరిక కాబట్టి మేనేజ్మెంట్ ఇప్పటికైనా వెళ్ళి న్యాయం చేయాలని నేను ఈ సందర్భంగా అందరి మేనేజ్మెంట్ను వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరి సపోర్టు ముఖ్యంగా సార్ మాకు ఇంజనీర్స్ తరఫున ముఖ్యంగా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఇదే విధంగా మాకు వెనువెంట ఉంటే ఖచ్చితంగా మా యొక్క డిమాండ్స్ ఏవైతే సాకారం అయితే అని కూడా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా మన పవర్ డిప్లొమా గవర్నమెంట్ కూడా స్పందించి ఎన్నో తారీఖులు ఏదైతే సమ్మెకు జేఏసీ కార్యక్రమానికి మరి తక్షణమే స్పందించి ఈ యొక్క సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఈ యొక్క యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. టీవీఏసీ జేఏసీ ట్రాన్స్కో కో కన్వీనర్గా చేస్తున్నాను. నేను రాష్ట్ర కన్వీనర్గా చేస్తున్నాను. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినా కూడా స్వతంత్రానికి పూర్వం ఉన్నటువంటి 1947 ఇండస్ట్రియల్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ రూల్స్ మాకు అడాప్ట్ చేసి మమ్మల్ని ఒక బానిసలుగా ఈ మొత్తం విద్యుత్ వ్యవస్థలో ఉన్నటువంటి విద్యుత్ రంగంలో ఉన్నటువంటి ట్రాన్స్కో కానీ, జెన్కోలో కానీ, NPDCL, SPDCLలో కానీ మమ్మల్ని ఒక 2వ శ్రేణి ఉద్యోగులుగా చూస్తూ మాతో వెట్టిచాకులు చేపిస్తున్నారు. రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారో వారే మాకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉన్నారు. మేము దఫాలుగా బట్టి విక్రమార్క గారికి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ, మేము రేవంత్ రెడ్డి గారికి కానీ మేము కలిసి మా సమస్యను మేము వివరించడం జరిగింది. మాకు వారి పాదయాత్రలలో మాకు హామీ కూడా ఇచ్చి ఉన్నారు. మీరు ఇచ్చిన హామీనే మీరు నిలబెట్టుకోమని చెప్పేసి మేము కోరుతున్నాము. దయచేసి మా చిన్న ఉద్యోగాలు మమ్మల్ని అంధకారంలోకి నెట్టకండి, మా జీవితాలను, మా కుటుంబాలను అంధకారంలోకి నెట్టకండి. మేము గత 20 సంవత్సరాల నుంచి సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాము. ఇప్పటికే వరకే 23,000 మంది విలీనమైతే దాదాపు 4,000 మంది కార్మికులు చనిపోయినారు. వాళ్ళ కుటుంబాలు అయితే అగమ్య గోచరంగా ఉన్నాయి. ఎవరైతే చనిపోయినా కూడా వారికి సరైనటువంటి బెనిఫిట్స్ లేకుండా సరైన బెనిఫిట్స్ కూడా రావడం లేదు. గ్రాట్యుటీ లేదు, మాకు లీవ్స్ లేవు. దయచేసి మాకున్న సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. డబల్ ది వర్క్ పనిచేస్తున్నారు. కంపల్సరీగా ఎంత కొత్త కాదు. మన APSB సర్వీస్ రూల్స్ ప్రకారం ఆల్రెడీ కింద క్యాడర్ వాళ్ళు హెల్పర్ కావచ్చు, ఇక వేరే కాంట్రాక్ట్ లెవెల్ కావచ్చు, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి కన్వర్ట్ ఇచ్చిన కేసులు చాలా ఉన్నాయి. వాళ్ళు అడిగేది కొత్త కాదు. APSB సర్వీస్ రూల్స్ ప్రకారం ఏమని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు న్యాయమైన కోరికను మేనేజ్మెంట్ 8వ తారీఖులోపు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మెయిన్ ఏంటంటే మీకు అందరూ తెలుసు, మన APSB సర్వీస్ రూల్స్ ఉన్నప్పుడు కూడా దీన్ని పక్కన పెట్టి ఆంధ్ర వాళ్ళను తెలంగాణలో తీసుకున్నప్పుడు డబల్ ది ప్రమోషన్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక క్యాడర్ నుంచి ఇంకో క్యాడర్ పోవాలంటే మినిమం 1 year సర్వీస్ చేయాలి. ఒకవేళ వాళ్ళ సర్వీస్ ఆ లోయర్ క్యాడర్ 1 year లేకుంటే ఆ ప్రమోషన్ సీల్డ్ కవర్లో పెట్టాలి. ఈ సీల్డ్ కవర్లో పెట్టడం పక్కన పెట్టేసి డైరెక్ట్గా ప్రమోషన్ ఇచ్చిన కేసులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ వరంగల్ సి గారు D నుంచి డైరెక్ట్ C అయ్యిండు.
అంటే వాళ్ళకు ఒక న్యాయం మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, మనకు ఒక న్యాయమా? ఎందుకంటే వేరే స్టేట్ వాళ్ళకేమో రూల్స్ డీవియేట్ చేసి ఏపీఎస్ సర్వీస్ డీవియేట్ చేసేమో ప్రమోషన్ ఇచ్చారు. మన కార్మికులకు అడిగేదానిలో న్యాయం ఉంది. వాళ్ళు ఉన్న ఎలిజిబిలిటీని బట్టి ఏమని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ న్యాయమైన కోరికలు 8వ తారీఖు లోపు వాళ్ళని పిలిచి చర్చలు పిలిచి వాళ్ళ న్యాయమైన కోరికలు చేయాలి. తర్వాత ఈ మధ్యలోనే కమిటీ చేశారు, ఏది సబ్స్టేషన్లలో లైన్స్లలో ఆర్టిషన్స్ కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ లేబర్ తీసుకోవడానికి. ఒక మెట్రో జోనే కాకుండా రూరల్ జోన్ కాకుండా నెట్వర్క్ అనేది అంతటా ఓవర్ బర్డెన్ అయింది కాబట్టి డెఫినెట్గా వరంగల్ కరీంనగర్ జోన్ కూడా వాళ్ళు కమిటీ అన్ని జోన్లో కన్సిడర్ చేయాలని కమిటీకి సందర్భంగా కోరుకుంటూ, ఇంకోటి సిబిడి గ్యాంగ్ కూడా పాపం సిబిడి గ్యాంగ్ అంటే ఒకప్పుడు కాంట్రాక్ట్ లేబర్ ఉన్నప్పుడేమో వాళ్ళకు మంచి స్కిల్డ్ శాలరీస్ ఉండే, ఆర్టిషన్స్ మార్చిన శాలరీస్ ఎక్కింది. అందరికి కూడా అంటే రెండు కన్సిడర్ చేయాలి, క్వాలిఫికేషన్ ప్లస్ వాళ్ళ వర్క్ కూడా కన్సిడర్ చేసుకుంటూ అలవెన్స్లు. ఇప్పుడు సపోజ్ హాట్ లైన్స్ ఉన్నారు, వాళ్ళకి అలవెన్స్ ఇస్తున్నాం, ఎందుకు ఆ లైన్లో పనిచేస్తున్నారని, ఆ సర్వీస్లో ఆన్లైన్లో పనిచేస్తున్నారు. అట్లాగే సిబిడి గ్యాంగ్ కావచ్చు ఎవరికొంటే న్యాయం చేయాలని త్వరలో మేనేజ్మెంట్ ఈ గవర్నమెంట్ చర్చలు పిలిచి వాళ్ళు సాల్వ్ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కన్వీనర్గా చేస్తున్నాము. ఆర్టిజన్ కార్మికులుగా ఈ సంస్థలో 23 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం. దాదాపు ఆర్టిజన్ కార్మికులుగా మా కార్మికులందరూ దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నమ్ముకొని బ్రతుకుతున్నారు. ఇదివరకు కాంట్రాక్ట్ అనే వాళ్ళు ఉంటే విలీనం అనే ప్రక్రియ ద్వారా మమ్మల్ని విలీనం చేశారు. ఆర్టిజన్ అనే వర్డ్ ఇచ్చేసి మా జీవితాలు కొంచెం మార్పు చెందాయి. ఇప్పటి నుంచి మేము చేసే ఆర్టిజన్ కార్మికుల సమ్మెలో 26 తారీఖు నుంచి మరి 30 తారీఖు ఈరోజు మూడవ రోజు అంటే వంట వరకు ప్రోగ్రామ్ అనేది మేము జరుపుకుంటున్నాము. ఈ సమస్య అనేది చాలామంది అన్ని రకాల పేర్లతో పొందుకుంటూ ఈ సంస్థను నమ్ముకొని మేము వర్క్ చేస్తున్నాము. మేము ఉంటేనే ఈ ఈనాటి వంట వార్పు కార్యక్రమానికి మేము ఈ జీవితాన్ని చాలా ఒక చేయలేకపోతున్నాము. మమ్మల్ని రెగ్యులర్ ఎంప్లాయీస్గా లీడ్ చేసి సహకారం మా జీవితాలను ఇవ్వడానికి ఇదే విధంగా కొనసాగి యాజమాన్యానికి మేము పూర్తి మద్దతుగా ఉండి మాకు పోలుస్తామని చెప్పేసి కార్మికులు అందరూ ఉన్నారు. ఆ కార్మికులు అందరూ కలిసి ఈ ఏకదాటి మీదుగా ఒకే నిర్ణయంతో మా సమస్యకు సొల్యూషన్ అనేది రాకపోతే సమ్మతి పోదామని ఒకే నినాదంతో ఉన్నారు. కాబట్టి ఈ సమస్య ముందుకు జరిగితే పూర్తి కరెంటు సంబంధించిన వ్యవస్థ మొత్తము చీకటిగా మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క యాజమాన్య సిఎండి గారు కానీ జేఎండి కానీ ప్రతి ఒక్క యాజమాన్యం మా సమస్యను పూర్తిగా జటిలంగా పరిష్కరించి మా సమస్యను మా జీవితాల్లో వెలుగు నింపాలని ప్రతి ఒక్క యాజమాన్యాన్ని కోరుకోవడం జరుగుతుంది. దాదాపు 20,000 మంది పైన ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై ఈ యొక్క జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మన వరంగల్ ట్రాన్స్కోలో ఈ యొక్క వంట వార్పు కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అలాగే ఈ జేఏసీ పిలుపులో భాగంగా 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలో పోవడానికి కూడా ఈ యొక్క ఆర్టిజన్ కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి వారికి మా టీఆర్వీకేఎస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం తరఫున ట్రాన్స్కో తరఫున వారికి పూర్తి మద్దతు మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఎంతో శ్రమ కోర్చి రిస్క్ ఏరియాలలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికుల ముఖ్యమైన డిమాండ్ ఈరోజు కన్వర్షన్ అనేది జరగాలని, మరి ఈ యొక్క కన్వర్షన్ అనేది ఆర్టిజన్ కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించడమే కాకుండా వారికి రావాల్సినటువంటి న్యాయమైన లీవ్లు ఇతర సౌకర్యాలన్నీ కూడా ఈరోజు రావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు డిపార్ట్మెంట్లో రిటైర్ అవుతున్నటువంటి ఆర్టిజన్ కార్మికులకు ఎటువంటి ఆర్థికంగా సపోర్ట్ లేకుండా వాళ్ళు ఈరోజు ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళ సమస్యను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అలాగే 2016లో ఆ రోజున ప్రభుత్వము ఈ యొక్క అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా విలీనం చేసి ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విలీనం కాకుండా మిగిలిన కార్మికులు చాలామంది ఉన్నారు. దానిలో ముఖ్యంగా స్వీపర్లు ఉన్నారు, హవాలీలు ఉన్నారు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, అలాగే అన్మాన్డ్ స్పాట్ బిల్లర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అలాగే ట్రాన్స్కో వచ్చేసి ఆ రోజు ఈ పాలకుర్తి ఇతర సబ్స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఇంకా కొంతమంది కార్మికులు కూడా ఆ రోజు విలీనం కాకుండా మిగిలిపోయిన కార్మికులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా విలీనం చేసి వాళ్ళందరినీ కూడా ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలి. అలాగే ఆర్టిజన్ కార్మికులకు రావాల్సిన న్యాయమైన హక్కులన్నిటి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి వారికి కన్వర్షన్ అనే ముఖ్యమైన ఈ యొక్క డిమాండ్ ఏదైతుందో కన్వర్షన్ ద్వారానే ఈ యొక్క ఆర్టిజన్లకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి 8వ తారీఖు నుంచి వెళ్ళి జరపబోయే సమ్మెను దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంటు తక్షణమే ఈ యొక్క జేఏసీని చర్చలకు పిలిచి ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కూడా ఈ సందర్భంగా కోరుతాం.
ఆర్టిజన్ మరియు మిగిలిపోయిన ఆర్టిజన్గా కాకుండా మిగిలిపోయిన కార్మికుల సమస్యల విషయంలో ఏప్రిల్ 8వ తారీఖు నుండి తలపెట్టినటువంటి సమ్మెలో భాగంగా ఈరోజు ట్రాన్స్కో సర్కిల్ ఆఫీస్ నుంచి వరంగల్ సర్కిల్ ఆఫీస్ నుంచి వంటావారు ఇందులో భాగంగా మేము ఒకటే అటు ప్రభుత్వానికి కావచ్చు మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 23,000 మంది అవుట్సోర్స్ కార్మికులందరినీ కూడా విలీనం చేసి వారి యొక్క విద్యార్హతను బట్టి 4 భాగాలుగా ఆర్టిజన్స్ని ఏడుగా విలీనం చేసిండ్రు. అదేవిధంగా సుమారు 6,500 మంది కార్మికులు వివిధ రకాలుగా పీస్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళను విలీనం చేసుకోలేదు. ఆర్టిజన్ కార్మికులు విలీనం చేసినాక కూడా మనకి ముఖ్యంగా అంతకుముందు కూడా 20,000 అవుట్సోర్స్ సర్వీస్ ఉండే, మరి ఇప్పుడు దగ్గర 8,000 సర్వీస్ అవుతుంది ఆర్టిజన్స్. కానీ వాళ్ళ ఆర్టిజన్సీ ఎటు పోవాలనేది కూడా ఎక్కడ కూడా ఇచ్చిన గైడ్లైన్స్లో కావచ్చు, స్టాండింగ్ ఆర్డర్లో కావచ్చు, ఇక్కడ కూడా లేదు. కాబట్టి మేము టీఆర్పీఎస్ పరంగా మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వానికి కూడా ఎవరం కూడా మేము ప్రభుత్వానికి కావచ్చు అటు మేనేజ్మెంట్ వ్యతిరేకం కాదు. మాకు రావాల్సిన హక్కుల గురించి మేము అడుగుతున్నాం తప్ప మాకు వేరే ఎటువంటి ఇది లేదు. మేము మా యొక్క మనవి కూడా ఏంటంటే అందరూ కూడా బీటెక్, ఎంటెక్, అటు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఐటీఐ రకాల క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు ఆర్టిజన్స్లో. అదేవిధంగా డిపార్ట్మెంట్లో కూడా రకరకాల క్యాడర్ ఇండక్షన్ లెవెల్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు 97లో అప్పుడున్న VWS కావచ్చు, కాంట్రాక్ట్ లేబర్ని కూడా ఉన్న వేకెన్సీస్లో 50% VWSలో తోటి ఫిలప్ చేశారు. ఇప్పుడు కూడా మేము కూడా మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. JLM పోస్టులు కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, అటు LDs రకరకాల పోస్టులు క్వాలిఫైడ్ కాని వాళ్ళకు స్వీపర్ కావచ్చు, అటెండర్ కావచ్చు, వాచ్మెన్ పోస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి డిపార్ట్మెంట్లో. ఈ పోస్టులలో ఒక 50% ఈ ఆర్టిజన్స్ నుంచి కన్వర్షన్ చేస్తే, ఆ పాలసీ పట్టుకొస్తే ఇయర్లీ కొంతమంది ఈ కన్వర్షన్లో డిపార్ట్మెంట్ పోస్టులకు వస్తారు. అప్పుడు ఏదైతే మా మెయిన్ సమస్య ఉన్నదో ఆర్టిజన్స్ యొక్క ఫ్యూచర్ అనేది క్లియర్ అవుతుంది. దాన్ని మేనేజ్మెంట్ పర్టికులర్గా ఈ విషయాన్ని సీరియస్నెస్ తీసుకొని ఈ ఏప్రిల్ 8 లోపల ఈ జాగ్ సభ్యులను కావచ్చు, మిగతా సంఘ సభ్యులందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి ఈ సభాముఖం కోరుకుంటున్నా. అదేవిధంగా మిగిలిపోయిన కార్మికుల విషయంలో కూడా వాళ్ళను కూడా ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళైతే పీస్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళని కూడా ఈ డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళని కూడా ఆర్టిజన్గా విలీనం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రాన్స్కో సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చేసింది ఈ విలీనం చేస్తూ మాకు ఆర్టిజన్ అనే పదం పెట్టింది. ఆర్టిజన్ గ్రేడ్ 1, 2, 3, 4 అని ఏదైతే క్యాడర్లో డిసైడ్ చేయడం జరిగింది. ఇలా ఆర్టిజన్ అంటే ఏంటిది అర్థం అంటే కళాకారుడు అని అర్థం వస్తుంది. ఈరోజు అన్మ్యాన్డ్ కార్మికులు ఉన్నారు. అన్మ్యాన్డ్ అంటే అర్థం ఏంటి అసలు అండి? అంటే మనిషి కాదు అని అర్థం. అన్మ్యాన్డ్ అంటే ఏంటి? మనిషి కాదు అంటే మనిషి కాదు అనే పేరు ఏంది, కళాకారుడు అనే పేరు ఏంది? నేను టవర్ మీదకి ఎక్కి ఏమన్నా డ్యాన్స్ చేస్తున్నామా, కోళ్ళ మీదకి ఎక్కి ఏమన్నా పాటలు పాడుతున్నామా? కళాకారుడు అనే పేరు ఏంటిది అసలు? కాబట్టి ఈ యొక్క పదం ద్వారా కూడా మేము ఎందుకంటే సావుకు వెనకాడకుండా డిపార్ట్మెంట్లో పనిచేస్తూ, ఎందుకంటే విలీనమైన రోజు 23,000 మంది కార్మికులం ఉన్నాం. ఈరోజు 19,000కి వచ్చింది. అంటే 4,000 మంది కార్మికులల్లో ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఎంతోమంది కార్మికులు ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా ఇలా సంస్థ నుంచి ఏడ్చుకుంటూ బయటికి వెళ్తున్నారు. అంటే 30 సంవత్సరాలు ఒక అంకిత భావంతో తను సంస్థ కోసం, ఈ సమాజం కోసం వెలుగులు ఇవ్వడానికి కష్టపడుతూ ఇలా తన మొత్తం దారాపోసినటువంటి కార్మికుడు ఏడ్చుకుంటూ ఇలా సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. అటువంటి కార్మికుడికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఈ యాజమానికి లేదా? అంటే మేము ఇంతగానం ఉద్యమం చేసినా కూడా, ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులైనటువంటి రేవంత్ రెడ్డి గారు మరి బట్టి విక్రమార్క గారు మన పాదయాత్ర చేస్తూ సబ్స్టేషన్లు తడుతూ కూడా మాకందరికీ కూడా మీకు పూర్తి స్థాయిలో రెగ్యులర్ కాలే, మేము మా ప్రభుత్వం రాగానే మీకు ఖచ్చితంగా మేము రెగ్యులర్ చేస్తామన్నారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రజాపాలన పేరు పెట్టుకుంటారు, మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా మాకు అపాయింట్మెంట్ లేదు, ధర్నాలు చేసినా మమ్మల్ని పిలిచి చర్చలు చేసేది లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, ప్రాణాలకు తెగించే కార్మికులం ఈ ఉద్యమాన్ని కూడా ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాదీక్షకైనా సిద్ధంగా ఉన్నామని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క 7వ తారీఖు మహాధర్నా ఏదైతే ఎన్పీటీసీలు ప్రకటించామో ఈ ధర్నా లోపు మమ్మల్ని కనుక చర్చలకు పిలిచి మా న్యాయమైన సమస్యలు, ఎందుకంటే మొన్ననే మన CMD గారు ఒక అన్మ్యాన్డ్ కార్మికుడు చనిపోతే మేము ధర్నా చేస్తే ఒక కార్మికుడిని తీసుకుపోయి ఏదో అడవులలోకి ట్రాన్స్ఫర్ చేసాను. సార్ మీరంటే వరుణ్ రెడ్డి సార్ ఎన్పీటీసీ CMD గారు మీరంటే చాలా గౌరవం ఉంది మాకు, మీరు మాకు ఏదో మంచి చేస్తారని కూడా మేము కలిసిన సారి మీరు చెప్పే
చెప్పే మాటల ద్వారా ఎంతోమంది కార్మికులు ఆకాంక్షించారు. కానీ ఈరోజు ఏదో కార్మికుడు చనిపోతే ఆవేశంతో ధర్నా చేస్తే అనవసరంగా ఒక కార్మికుడిని ట్రాన్స్ఫర్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు సార్. మీ మీద మంచి గౌరవం ఉంది సార్. మీరు మంచి చేస్తారని కూడా ఆశిస్తున్నాం. రాబోయే రోజులలో మమ్మల్ని చర్చల పిలిచి కూడా మీరు ఏదో చేస్తారని కూడా ఆశిస్తున్నాం. మొన్న ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ని కూడా మీరు ఖచ్చితంగా వెనుక తీసుకోవాలి సార్. ఈ యొక్క 7వ తారీఖు లోపు కనుక మీరు చర్చలో పిలిచి మా సమస్యలు కనుక తీర్చకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క విద్యుత్ వ్యవస్థను స్తంభింపజేస్తాం. అదేవిధంగా 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు, మిగిలిపోయిన కార్మికులు, అన్మ్యాన్డ్ కార్మికులు, పీసైడ్ కార్మికులు అందరం కలిసి ఈ యొక్క సమాజంలో ఈ యొక్క వ్యవస్థను మొత్తం అంధకారం చేస్తామని కూడా హెచ్చరిస్తూ మా యొక్క న్యాయమైన డిమాండ్లను త్వరగా పరిష్కరించాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.